హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా ఛానల్. అందరు బాగున్నారు ఫ్రెండ్స్, అందరు బాగున్నారు, అందులో నేను ఉండాలి. కొత్తగా చూసే వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అందరు అన్నం తిన్నారా? అందరు అన్నం తిన్నారా ఫ్రెండ్స్? నేనైతే ఇప్పుడు అన్నం తింటున్నాను. ఏం కర్రీ, వాళ్ళు ఏం కర్రీ చేసుకున్నారు? మాదైతే నిన్న చామగడ్డ కూర వండిరు కదా, అదే కూర ఉన్నది ఫ్రెండ్స్. నేనైతే ఇప్పుడు అన్నం తింటున్నాను. మీరు తిన్నారా తినలేదా నాకు కామెంట్స్ పెట్టండి. ఎందుకంటే ఇప్పుడు నేను అందరు బాగుండాలని కోరుతున్నాను. ఇక్కడ దాకా వచ్చానంటే మీ సపోర్ట్ వల్లని ఇంకా ముందుకు తీసుకుపోవాలని కోరుచున్నాను ఫ్రెండ్స్. నేనైతే ఫ్రెండ్స్ ఎన్ని బాధలైనా ఎన్ని కష్టాలైనా నేనైతే నవ్వుకుంటూనే ఉంటాను. ఎందుకంటే ఇప్పటికీ మనకు వస్తూ ఉంటాయి పోతుంటాయి, అవి మనకు శాశ్వతం అనుకోవద్దు, జీవితమంత కాలం అనుకోవద్దు. ఎందుకంటే అవి కొన్ని వస్తుంటాయి పోతుంటాయి కాబట్టి మనం ఆలోచించుకుంటూ ఉంటే అవి ఆలోచన పడతాయి. కానీ చాలా చాలా ఆలోచిస్తాం, చేస్తాం. ఆలోచన అంటే మనం ఖాళీగా ఉంటే అన్ని ఆలోచనలు వస్తాయి. ఖాళీగా లేని వాళ్ళకి ఏ ఆలోచనలు రావు, కానీ ఖాళీగా ఉన్న వాళ్ళకి ఎక్కువ ఆలోచన వస్తాయి. పని మీద పడితే ఏ ఆలోచన ఉండదు, కానీ ఏం పని లేకుండా ఖాళీగా ఉన్న వాళ్ళకైతే చాలా చాలా మనకు అన్ని ఆలోచనలు వస్తాయి. సో ఇక చలివి ఏందనుకున్నాం, కానీ ఫ్రెండ్స్ పొద్దుగాలైతే చలి పెడుతుంది. ఎండ పొద్దాకనో ఎండ దంచుతుంది, ఇప్పుడు చలి పెడుతుంది. నేనైతే చామగడ్డ కూరతో తింటున్నాను. ఎందుకంటే నాకు పులుసు ఎక్కువ పడదు, కానీ ఇక నిన్న కొంచెం తిన్నాను, మంచిగా ఉన్నది. మళ్ళీ ఇవాళ తింటున్నాను. మీరు తిన్నారా ఫ్రెండ్స్? నేనైతే తింటున్నాను, ఇదో తింటున్నాను. ఎందుకంటే నాకు చేయి పట్టుకోరాదు, చూపిస్తుంది కానీ నాకు చేతికి పట్టుకోరాదు మళ్ళా. అందుకని నేను ఇప్పుడైతే అన్నం కలిపిన, అన్నం కలుపుకొని నేనైతే తింటున్నాను. ఎప్పుడు కానీ నేను అన్నాన్ని ఇట్లా మొక్కుకొని తింటాను, ఇట్లా మొక్కుకొని తింటాను. ఎందుకంటే మనకి మొక్కు ఈ అన్నదాత అంటే మనకు కొంచెం అన్నం పెట్టే అన్నదాత అంటే బంగారం అన్నట్టు మనకు ఇది అన్నం. ఎందుకంటే ఏ కష్టం చేసింది అయినా కానీ మనకు తిండి కోసమే కదా. ఎంత కష్టం చేసినా ఎంత సంపాదించినా కానీ ఓన్లీ ఒక్క పూట కడుపు కోసం బట్ట కోసమే మనం సంపాదించేది. పట్టుకపోయేది ఏం లేదు, మనం తేటప్పుడు ఏది పట్టుకపోం మనం. కానీ ఉన్నంతసేపు అది ఇదని మనం అనుకుంటాం కష్టం చేసింది అయితే. ఎందుకంటే సంతోషంగా ఉండాలని నేనైతే అన్నం తింటున్నాను. అసలు తక్కువ ఏం కాదు అన్నం, మళ్ళీ తినే వరకు ఎక్కువ గుంజుకొస్తాయి ఫ్రెండ్స్. అన్నం తినాలంటేనే నాకు చాలా చాలా భయం అనిపిస్తుంది. ఎందుకంటే తినరాక చెంచా పట్టుకుందామంటే చెంచా పట్టుకోరు. ఎవరైనా తినిపిస్తే మాగా తినొస్తుంది, కానీ ఎప్పటికీ మనకు చేస్తే వాళ్ళు ఇంత పనులు చేసుకొని మనం చేయాలంటేనే చాలా చాలా కష్టం. ఇంకా తినిపియాలంటే ఇక పిల్లలు స్కూల్ పోతారు, ఎవరి పనులు వాళ్ళకు ఉంటాయి కదా, వాళ్ళు చదువుకోవాలి కదా. నా కోసం వాళ్ళ జీవితం వరకే వేస్ట్ అయిపోయింది. ఇవరకే వాళ్ళు ఆ పని ఈ పని చేస్తారు, నేను చేసి పెట్టాను వాళ్ళు నాకు చేసి పెడుతున్నారు. ఇక ఇప్పుడు ఇలా ఇంత అయితే ఉన్నది. నేనైతే అన్నం తింటున్నాను. చేయి తినాలంటే చాలా చాలా గుంజుతుంది, కానీ ఆకలిని ఆపలేము కదా ఫ్రెండ్స్. తినకుండా ఉంటాం, కానీ తినకుండా ఉంటే నీరసం వస్తుంది, బలం ఉండదు. మళ్ళా శాత కాకపోతే ఇంత శాత కాకపోతే తినరాదు, ఇంత లేవరాదు. ఇక మళ్ళీ ఇంకా పిల్లలకు కష్టం కదా అని ఏదో ఒకటి కడుపులో పడేయాలి ఫ్రెండ్స్ అన్ని. కానీ కారమైనా ఏదైనా పర్వాలేదు, కానీ మనమైతే కడుపులో పడేయాలి కదా. అవి ఊరుకోవు కదా, కడుపులో పేగులు బొరుతాయి కదా. తినకుండా అయితే డప్పు సంబంధించి చేసినట్టు ఉడతా ఉంటాయి, బుర్రు బుర్రని ఉడతా ఉంటాయి. అన్నం తినమని అవి తీసేట మన పేగుల సుద్ధా ఆకలిగా తెలుసు అన్నట్టు. అంటే మన వివర ముందుకు మనం తినాలన్నట్టు. ఆకలినట్టు ఉడతా ఉంటాయి, ఓ సౌండ్ చెప్తా ఉంటాయి, తినాలని సౌండ్ చెప్తాయి. ఓకేనా ఫ్రెండ్స్? మీరు తిన్నారో తినలేదో అని నాకు కామెంట్ పెట్టండి. ఇంకా కొంతమందికి షేర్ చేయండి, ఇంకా ముందుకు తీసుకోపోండి. మీ సపోర్ట్ వల్లనే ఇంత ముందుకు వచ్చాను. కొత్త చూసే వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీ సపోర్ట్ కావాలని కోరుతున్నాను ఫ్రెండ్స్, నాకు నా పిల్లలకు. ఫ్రెండ్స్ అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలి. బాయ్.